మిడిల్ ఈస్ట్ రీజియన్లో మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. సౌదీ అరేబియాలోని అత్యంత కీలకమైన ఈస్టర్న్ ప్రావిన్స్ రాజధాని రియాద్లోని ఆయిల్ రిఫైనరీస్ అండ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ను టార్గెట్ చేస్తూ శత్రుదేశాల డ్రోన్లు విరుచుకుపడ్డాయి. అయితే అప్రమత్తమైన సౌదీ వైమానిక రక్షణ దళాలు ఆ డ్రోన్లను గాల్లోనే గుర్తించి క్షణాలలో ధ్వంసం చేశాయి. దీనివల్ల సౌదీకి జరగాల్సిన భారీ నష్టం త్రుటిలో తప్పినట్లయింది. ఈ వరుస దాడుల వెనుక ఇరాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఇరాన్ మద్దతు గల సాయుధ బలగాలు ఉన్నాయని సౌదీ అరేబియా తీవ్రంగా ఆరోపించింది. ఇరాక్ భూభాగాన్ని వేదికగా చేసుకుని తమ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి చమురు క్షేత్రాలను దెబ్బతీయడానికి కుట్ర పన్నారని సౌదీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌదీ భద్రతను, ప్రాంతీయ స్థిరత్వాన్ని భంగపరిచేందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ దాడుల ఘటనపై సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ ఆల్ మాలికీ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇరాక్ ల్యాండ్ నుంచి తమ చమురు సంస్థలపై జరిగిన ఈ దాడి ప్రయత్నాలు స్పష్టంగా తీవ్రవాద చర్యలని ఆయన తీవ్రంగా ఖండించారు. తమ దేశ సార్వభౌమత్వానికి, ఆర్థిక స్థిరత్వానికి భంగం కలిగిస్తే సహించేది లేదని, ఇలాంటి దాడులకు గట్టి సమాధానం చెప్తామని హెచ్చరించారు. మరోవైపు ఈ పరిణామాలపై యెమెన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ హెచ్చరికలను జారీ చేసింది. సౌదీ అరేబియాను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ద్రోహపూరిత దాడులు మొత్తం మిడిల్ ఈస్ట్ ప్రాంతీయ రక్షణకే తీవ్ర ముప్పుగా మారాయని స్పష్టం చేసింది. యెమెన్లో ఉన్న హౌతీ తిరుగుబాటుదారులతో, ఇతర ఇరాన్ మద్దతు గల గ్రూప్స్తో ఇప్పటికే రీజియన్లో ఉద్రిక్తతలు పీక్స్లో ఉన్నాయని తెలిపింది. యెమెన్ ప్రభుత్వ విశ్లేషణ ప్రకారం రాబోయే రోజుల్లో హౌతీలు, ఇతర సాయుధ మూకల చర్యల వల్ల పరిస్థితులు మరింత భయంకరమైన మిలిటరీ కాన్ఫ్లిక్ట్స్కు దారితీసే అవకాశం ఉంది. చమురు కేంద్రాన్ని ధ్వంసం చేయడం ద్వారా గ్లోబల్ ఆయిల్ సప్లైని, ఎకానమీని దెబ్బతీయాలని ఉగ్రముఖులు ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇరాక్ భూభాగం నుంచి దాడులు జరగడం వల్ల సౌదీ అరేబియా, ఇరాక్ మధ్య దౌత్యపరమైన తీవ్ర విభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. తన భూభాగం నుంచి ఇతర దేశాలపై దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇరాక్ ప్రభుత్వంపై ఉందని సౌదీ స్పష్టం చేస్తుంది. ఇరాన్ ప్రోత్సాహంతోనే ఇలాంటి ప్రాక్సీ వార్స్ నడుస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మిడిల్ ఈస్టులో ఇప్పటికే అనేక రకాల యుద్ధాలు, ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియాపై ఇలాంటి డ్రోన్ అటాక్స్ జరగడం గ్లోబల్ మార్కెట్లను సైతం భయపెడుతుంది. ఏ చిన్న తప్పు జరిగినా ఈ ప్రాంతంలో అగ్ని జ్వాలలు మరింత తీవ్రంగా ఎగసిపడే ప్రమాదం ఉంది. ఇక ఈ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాటు సరిహద్దుల వెంట భద్రతను అత్యున్నత స్థాయికి పెంచింది. తమపై దాడులకు తెగబడే ఉగ్రముఖలను, వారికి మద్దతు ఇస్తున్న శక్తులను వదిలిపెట్టేది లేదని సౌదీ ఆర్మీ స్పష్టం చేస్తుంది. రాబోయే రోజుల్లో సౌదీ సైన్యం తీసుకోబోయే ప్రతీకార చర్యలు మిడిల్ ఈస్ట్ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.